విషయం కన్యారాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. చిన్న గమనిక. రాబోతున్నది జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చేసే పనుల్లో కూడా ఒక్కోసారి సడన్గా ఫెయిల్యూర్స్ ఉండే అవకాశం ఉంటుంది. తొందరపడి ఎవరికి డబ్బు ఇస్తాము అని హామీలు ఇవ్వకండి. ఇన్ కేస్ ఎక్కడికైనా మీరు ఎవరికైనా చెక్స్ ఇస్తే ఆ చెక్స్ బౌన్స్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆ టైంలో కుజకేతువుల సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కొంత వైరస్ యాక్టివిటీ కూడా ఆ టైంలోనే అధికంగా ఉంటుంది. గతంలో కూడా కుజకేతువుల సంఘర్షణ సమయంలోనే ఇలాంటి యాక్టివిటీ ఎక్కువగా ఉన్నది. కనుక మీరు ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుని శ్రద్ధగా ఆలకిస్తూ, ఆలోచిస్తూ, పావులు కదుపుతూ అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. మే నెల 21వ తేదీ ఉదయం ప్రారంభమై 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు ఉండేదంతా కూడా రుణభారం తగ్గించుకోవటం ఎలా అనే అంశం మీద మీ దృష్టి ఉంచుతారు. సక్సెస్ రేట్లోనే ఉంటుంది. దంపతుల మధ్య అనుకూలతలు ఉంటాయి, ప్రేమికుల మధ్య అనుకూలతలు ఉంటాయి, భాగస్వాముల మధ్య అనుకూలతలు ఉంటాయి. వివాహం కాని వారికి ఏదో తీపిగా కొన్ని వార్తలు వస్తుంటాయి. ఇంకా లివింగ్ రిలేషన్స్ అని అదని ఇదని ఉంటుంటాయి. అలాంటి వారికి కూడా అనుకూలతలు ఉంటాయి. దీంతోపాటు ఏదైనా చిన్నపాటి రుగ్మత మీ శరీరంలో ఉంటే దానికి సరైనటువంటి చికిత్స కోసంగా వైద్యుల దగ్గరికి పోతే ఆ రిపోర్ట్స్ వస్తాయి కనుక ఆ రిపోర్ట్ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే మీకు ఎవరన్నా శత్రులు ఉన్నారో ఆ శత్రు భయం కూడా అమ్మయ్య తగ్గింది, వాడు వెళ్ళిపోయిన గురించి అనేటువంటిది ఒక వార్త రావటం కూడా కొంత ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే దాన్ని అష్టమచంద్ర దోష సమయము అంటారు. అయితే సమయం ఎక్కువగా ఉంటుంది, బట్ అష్టమచంద్ర దోషమే కొంతే ఉంటుంది. అది ఇప్పుడు చెప్తా. అష్టమచంద్ర దోషం అంటే మీ రాశికి 8వ రాశిలో చంద్రుడు సంచారం చేస్తుంటే దాన్ని అష్టమచంద్ర దోష సమయం అంటారు. ఇది 24వ తేదీ మధ్యాహ్నం 1:09 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు టోటల్ పాయింట్. 24 మధ్యాహ్నం నుంచి 28 మధ్యాహ్నం దాకా ఈ రెండవ పాయింట్. ఈ రెండవ పాయింట్లో అష్టమచంద్ర దోషం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 24 మధ్యాహ్నం 1:09 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకే అష్టమచంద్ర దోషం. అక్కడ 24 మధ్యాహ్నం నుంచి 26 దాకా అష్టమచంద్ర దోషం ఉండదన్నమాట. కానీ తండ్రి, చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, వారి దంపతులు, వారి పిల్లలు, బావలు, బావమరుదులు ఏవో ఉంటారు కనుక వారితో కసుబుస్సులు ఆడొద్దు. తండ్రితో కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. బట్ ఈ అష్టమచంద్ర దోషం చెప్పాను కదా, 24 మధ్యాహ్నం నుంచి 26 మధ్యాహ్నం దాకా డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వస్తువులు మర్చిపోయి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది ఈ చేతికి రింగ్స్ పెట్టుకో ఉంటారు. సోఫాలో కూర్చున్న తర్వాత ఆనుకుండే భాగానికి దిగువ భాగానికి మధ్యలో ఒక్కోసారి ఏలు పెడుతుంటారు. నేను 2-3 సార్లు నాకు జరిగిందని. అది పెట్టినప్పుడు కొంచెం అక్కడ లూజ్గా ఉందనుకోండి, ఈ రింగ్ ఏం చేస్తుంటే ఒక్కసారి అట్లా 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 దానికి వెళ్ళిపోతుంది. వేలు ఫింగర్ బయటకు వస్తుంది, రింగ్ దానిలో పోతుంది. అరే రింగ్ ఎక్కడ పోయింది, రింగ్ ఎక్కడ ఉంటుంది రింగ్? నాకు అట్లాగే అయింది. ఏ సోఫాలో అయింది కూడా తెలియదు. సోఫాలో కూర్చుని గుర్తుంది. బట్ ఆ తర్వాత మీ సోఫాలో నా రింగ్ పడింది అని వాళ్ళ ఇంటికి పోయి వెతకడం అనేది నాకు నచ్చలే. పోతే పోయింది, నాకు అనుభవం అయింది కనుక చెప్తున్నా. అప్పుడు చూసుకున్నా అది ఆ సమయం అష్టమచంద్ర దోష సమయం అని. ఇప్పుడు నాది కన్యారాశే, ఇప్పుడు కూడా నేను జాగ్రత్తగానే ఉండాలి. నాకు ఒక అనుభవం అయింది కనుక 24వ తేదీ మధ్యాహ్నం 1:09 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు సెల్ ఫోన్తో జాగ్రత్త ఉండాలి. పొరపాటుగా మర్చిపోవచ్చు. ఎక్కువసారి కార్ కీస్ ఎక్కడ పెట్టేస్తాము, సెల్ ఫోన్ కూడా ఎక్కువసారి పెట్టేస్తాము. అది మ్యూట్లో ఆ టైం మ్యూట్లో ఉంటుంది. ఇల్లంతా ఎతుకుతాం, కనపడదు.
వచ్చేస్తాం. సరే తర్వాత ఎప్పుడో వెతికితే కనబడుతుంది, కానీ ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలిగింది కదా, ఆ ఇబ్బంది కలగటాన్ని అష్టమచంద్ర దోషం అన్నమాట. నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్, 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది చక్క 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 గుర్రం పరిగెడుతుంటుంది టైం అంతా. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 పువ్వులు 36 కాయలుగా ఉంటుంది. 3 పువ్వులు ఏంది 36 కాయలు ఏంది, ఏమన్నా అసలు అవుతుందా? 3 పువ్వులు 3 కాయలు కావటం కష్టము. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్? అవును, కష్టమే. కానీ 3 పువ్వులు 36 కాయలు అంటే అంత ఊపుతో ఉంటారు. మంత్ ఎండింగ్ అయినా అనుకూలతలు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, లాభస్థానం బాగుంటుంది, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది అయితే చిందులు వేస్తారు టైంలో. దీనికి ఆ సంతోషం పట్టలేక మొత్తం మీద అది అనుకూల పరిస్థితులు ఉంటుంటాయి. నెక్స్ట్ ఇంకా కన్యారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు 31వ తేదీ ఫుల్ డే వారికి అనుకూలమైన సమయం కాదు, 31st అంతా. కనుక ఆ రోజున కొత్త వ్యాపారాల వైపు దృష్టి సారించడం కానీ, కొత్త కొనుగోలు సారించడం కానీ, కొత్త ఇచ్చేద్దాం కానీ అలాంటి వాటికి వెళ్లకుండా ఉంటే మరింత మంచిది. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అంటే హస్తా నక్షత్రకులకి వారికి 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:48 నుంచి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:12 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక చిత్రా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:12 ప్రారంభమై 26వ తేదీ సోమవారం ఉదయం 8:23 వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. సో అంతా బాగుంది కదా. అయితే చిన్న విషయం ఒకటి చెప్తా. అదేమిటంటే, మీ మనసులో ఈ 11 రోజుల్లో క్రొత్త ఆలోచనలు శరవేగంగా పరిగెడుతుంటాయి. శరవేగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే ఇంకేమైనా స్పీడ్గా ఉంటే దానికంటే కూడా జెట్ స్పీడ్లో పోతుంటాయి. ఇలాంటి స్పీడ్లో ఉన్నప్పుడు మీరు తట్టుకోలేరు. కనుక డ్రైవింగ్ చేసే సమయాల్లో లేక కిచెన్లో స్టవ్ దగ్గర ఉండే టైంలో ఇలాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, కాసేపు ఈ ఆలోచన కట్టి పెట్టండి. డ్రైవింగ్లో ఉంటే కట్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాటి వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కనుక ఆలోచన రావచ్చు, ఇబ్బంది లేదు. కానీ డ్రైవ్ చేస్తూ ఆలోచన వేరే వాళ్ళకి చెబుతూ మీరు డ్రైవ్ చేయవద్దు. జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.